రాష్ట్ర మా వ్యవస్థాపక అధ్యక్షులు వస్తుంది కాబట్టి మా అందరి పక్షాన మీకు మా ఆశీస్సులు తెలియడానికే ఇక్కడికి రావడం జరిగింది. మీరు ప్రతిరోజు తన శ్వాస గ్రహిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిర్మల్ జిల్లా పక్షాన మీ మద్దతు మాకు చాలా బలం సార్. కేఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మన సమగ్ర శిక్ష కుటుంబాల ఎంతో కృషి ఫలి ఈరోజు ఇక్కడికి మనకు సంఘీభావంగా వచ్చిన సార్ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. అమూల్యమైన సందేశం ఇవ్వమైన మీ జీవితాల్లో ఉన్న గోసను మాత్రమే ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. సుమారు 2 దశాబ్దాలకు పైగా ఆ విద్యను గ్రామీణ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అందించడంలో ప్రభుత్వాలకు సహకారాలు అందిస్తున్నటువంటి లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యారంగంలో అత్యంత కీలక భూమిక నిర్వర్తిస్తున్న నా సమగ్ర శిక్ష అభియాన్ కుటుంబ సోదరీమణులకు సోదరులకు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ములుగు జిల్లా కేఆర్టీయు తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మైపాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, నిర్మల్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా మీ అందరి తరఫున ఇక్కడికి వచ్చినందుకు వారికి నమస్సుమాంజలు కాదు ధన్యవాదాలు తెలుస్తాను. ఇక్కడికి రాగానే ఆల్మోస్ట్ నేను ఇది 9వ టెంట్ అనుకుంటా. ఇక్కడికి రాగానే నేను ఏమేమి చూస్తున్నానని కొద్దిగా భయపడ్డా. ఎందుకంటే ఒకరోజు ఏదో కొత్తగూడెం అనుకుంటా, భద్రాద్రి కొత్తగూడెం పోగానే అక్కడ ప్లకార్డ్స్లలో చాయ్ కప్పు కనబడ్డది. అంతకన్నా ముందు రోజు 20వ తారీఖు గద్వాల్ పోయినా. గద్వాల్ పోతుంటే కారులో కూర్చొని వాట్సాప్ చూస్తుంటే ఒక చాయ్ కప్పు పక్కల 3 ఫోటోలు దిగి మా కేజీబీవీ సోదరిమణిలో ఫోటో పెట్టి నాకు అర్థం కాలేదు. చంద్రబాబు చాయ్ కప్పు పెట్టింది, చాయ్ కప్పుకి దీనికి సంబంధం కొంచెం స్ట్రక్ కాలే నాకు. తర్వాత స్ట్రక్ అయింది. 13 సెప్టెంబర్ 2023 రోజు తన మానాన తాను ఊరికే పోకుండా ఏదో నెత్తిన శని చూస్తున్నట్టు ఇప్పుడు టెంట్ కనబడితే ఆగిండు. ఎవరు ఇప్పటి ముఖ్యమంత్రి, ఆ రోజుకి పిసిసి అధ్యక్షులు. ఒకటి ఊరికి పోయి చేయి చూసుకుంటా మహేష్ బాబు లాగా ఇట్లా కూడా అయితే అయిపోతుంది. ఆగి ఛాయ్ తాగే లోపల తీసుకొస్తారన్నాడు. దాన్ని మరి మీరు ఏడ ఎక్కి పడుతున్నారో గిరా నెట్లో ఛాయ్ మీదనే కథ అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుమారు 20 సంవత్సరాలకు పైగా నాకు బాగా గుర్తు, నేను కూడా టీచర్గా పనిచేసిన రోజుల్లో మొదటి బ్యాచ్ ఐఈఆర్పీలు అనుకుంటా, ఎస్ఎస్ఏలో ఫస్ట్ బ్యాచ్ రిక్రూట్మెంట్ కావడం. తదుపరి 2005 and 6 అకాడమిక్ ఇయర్లో కస్తూర్బా గాంధీ స్కూల్స్. అదేవిధంగా తర్వాత 2006 and 7 అకాడమిక్ ఇయర్లో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ అయిన సిఆర్పీలు. ఆ వెంటనే ఇవాళ క్రాఫ్ట్, డ్రాయింగ్ పీటీలుగా ఫుల్ టైం పనిచేస్తూ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్గా పిలువబడుతున్న మా పీటీఏలు. ఇక తర్వాత ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్స్, కస్తూర్బా గాంధీ స్కూళ్ళల్లో పీటీలు, ఏఎన్ఎంలు, విధంగా ఒకరొకరుగా మొత్తానికి
11-12 విద్యా సంవత్సరాల నాటికి అందరూ కూడా నిండిపోయారు ఎస్ఎస్ఏలో. మరి మీరందరూ కూడా ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేని కారణంగా, మరి ఏ ఉద్యోగంలోకి మనం వెళ్ళలేని పరిస్థితుల కారణంగా మేము చేస్తున్నటువంటి ఈ విద్యుక్త ధర్మంలో మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలి. ఆ ఉద్యోగ భద్రత కావాలంటే రెగ్యులరైజేషన్ అన్న చేయండి, మినిమం టైం స్కేల్స్ అన్న ఇవ్వండి, లేదా ఏకంగా ప్రభుత్వంలోనైనా మెర్జర్ చేయండి అని మనం ద్వారా దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దండయాత్రగా నేను అనుకోవడం లేదు. కాబట్టే ప్రభుత్వ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి ప్రతి శిబిరాన్ని కూడా దర్శించి శిబిరంలో ఉన్నటువంటి బాధను గౌరవ ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే. ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు. నేను ఎప్పుడో 1994లో సాధారణ డిగ్రీ పూర్తి చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ టెంట్ కింద కూర్చున్న వాళ్ళు చాలా తక్కువ కనబడుతున్నారు. హన్మకొండ, వరంగల్ అంటే మరి ఆదివారం ఓకే రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతా ఉన్నా. అయితే మీరు అందరూ కూడా నాకన్నా ఎక్కువ చదివింటారు. ఆల్మోస్ట్ 99 వాళ్ళు 100% బీఈడీ వాళ్ళే అవుతారు ఇక్కడ క్వాలిఫైడ్ అన్నారు కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్ నెట్ స్లెట్ ఆల్మోస్ట్ ఒకరిద్దరు పిహెచ్డి కూడా ఎవరైనా అటెంప్ట్ అవుతున్న వాళ్ళు లేదా డాక్టరేట్ పొందిన వాళ్ళు ఉంటారు. మీకు అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి పౌరులను దృష్టిలో పెట్టుకొని ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయమ్మా మనకు? 6. ఆస్తి హక్కులు చట్టబద్ధం చేసిన తర్వాత మిగిలిన 6. ఆ 6లో అత్యంత ముఖ్యమైనది ఏది? గట్టిగా చెప్పండి, నాకు ఆలోచన విద్య. మరి దాన్ని అనుసరించే సబ్సిక్వెన్సీగా కేంద్రం కూడా విద్యను తన వద్ద ప్లస్ రాష్ట్రం వద్ద అంటే ఉమ్మడి జాబితాలో ఉంచుకోవడం మీకు అందరికీ తెలుసు. మరి అదే కేంద్రం రాష్ట్రం కూడా ఈరోజు ఎస్ఎస్ఏను ఉమ్మడిగా పోషిస్తుందా లేకపోతే వదిలేసిందా? ఉమ్మడిగా పోషిస్తుంది. కాబట్టే నేనేమంటున్నానంటే కొంతమంది 20 ఏళ్ళకు పైగా 2 decades అబో, కొంతమంది 15 ఏళ్ళకు పైగా, మరి కొంతమంది 10 ఏళ్ళకు పైగా, లేదా కొందరు 2023 టెస్ట్ ద్వారా లేదా 2021 టెస్ట్ ద్వారా మీరు వచ్చిండ్రు. మీ ఎంపిక అంతా ఎట్లా కొనసాగింది? మొన్న మీరు చూసిండ్రు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అని ఎట్లా రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మెరిట్ ఒకటే కారణం కాకుండా సెలక్షన్ ఆఫ్ రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక అయింది. మరి మీరు కూడా అట్లే ఎంపిక అయింది కదా ఆల్మోస్ట్. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితా ప్రాథమిక హక్కుల్లో విద్య ఒక అత్యంత ప్రాధాన్యతమైనటువంటి హక్కు. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా విలీనం దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ క్యాబినెట్ మంత్రులందరూ కూడా విన్నవించిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇంత పెద్ద సమూహంలో వ్యవస్థలో ఒకరిద్దరు గ్రూప్లలో పెడుతుంటారు, నా మీద కూడా పెడతారు. నేను 2011లోనే డిసెంబర్ 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఎస్ఎస్ఏ, ఆ రోజు ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళ కోసం కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డిని కల్పించిన నేను. ఇందాక చెప్పిండు మా సోదరుడు కుమార్, 2014లో ఆగస్టు 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు మీరు ఏ పేపర్ అయినా తిప్పేయండి, గూగుల్లో వస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీమతి స్మృతి ఇరానీ గారిని కలిసి, ఆ రోజు ఉన్నటువంటి హర్షవర్ధన్ అనే నా పేరున్న వ్యక్తే సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఢిల్లీ ప్రాపర్, ఆయన ఒక పాలసీ తీసుకొచ్చిండు పార్లమెంట్లో. ఏమని? భారతదేశంలో అది రాష్ట్రం కానీ కేంద్రం కానీ సెంట్రల్ ఆర్ స్టేట్ ఒక విమెన్ ఎంప్లాయీ కనుక అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ ఏ పేరైనా కానీ నిర్దిష్టమైన గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే వాళ్లకు హెల్త్ కార్డ్స్తో పాటు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చింది కాదు,
నేను లేదు చెప్పడం కాదు, మీరు కొడితే వస్తుంది. 2014 ఆగస్టు 2వ తారీఖు వచ్చింది నేను పార్లమెంట్ ద్వారా. నేను అది తెలిసి ఒక ఎమ్మెల్సీని, ఒక ఎక్స్ఎంపీ, ఆ రోజు ఎంపీని తీసుకొని శ్రీమతి స్మృతి ఇరానీ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ తెలుసు కదా మోడీ గారి గవర్నమెంట్లో, వారిని కలిసి అమ్మ ఒక హ్యుమానిటీగా విమెన్ మినిస్టర్గా దేశంలో ఉన్నటువంటి మీదొక్కటి అడగలే, నేను అందరు గెస్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్లకు మెటర్నటీ లీవ్ ఇవ్వండి, అప్పటికి చైల్డ్ కేర్ లీవ్ అనేది కూడా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 730 days ఉంది. అంటే వారు కాస్త ప్రాసెస్ స్టార్ట్ చేసి శాఖ మారడం వల్ల ఇందాక కుమార్ చెప్పినట్టు 2016 ఫిబ్రవరి 19వ తారీఖు ప్రకాష్ జవదేకర్ గారిని కలిసి ఆ ఫైల్ మళ్ళీ తీపిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి గౌరవ ఈ జిల్లా వాసి, ఈ పట్టణ వాసి కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెటర్నటీ లీవ్ ఇప్పించినటువంటి సోదరుడిగా నాకు ఎక్కడ చెప్పుకునే అవకాశం రాలే. ఆ ప్రొసీడింగ్ ఇప్పించినప్పుడు నేను అనుకున్న మా సమగ్ర శిక్ష అభియానం అందరికీ వస్తుందని. దురదృష్టం ఏంటంటే కేజీబీవీ వాళ్ళకు తప్ప ఎవరికి రాలే. ఇవాళ నాన్ ఫైనాన్షియల్ సంబంధిత ఇష్యూలలో దాన్ని కూడా పెట్టించి, సరే మన లక్ష్యం అర్జునుడికి చేపకన్ను మాత్రమే కనబడేటట్టు రెగ్యులరైజేషన్ కాదనను, కానీ ఆ దిశలో కొన్ని నాన్ ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాడమిక్ సంబంధించిన విషయాల్లో దాన్ని పొందుపర్పించినాము. నేను ఎందుకు మిమ్మల్ని విలీనం దిశగా మాట్లాడమని చెప్తున్నా అంటే, నేను రాగానే చూసిన ప్లకార్డు, నేను ఏ ప్లకార్డు పట్టుకున్నా, విద్యాశాఖలో విలీనం అనే ప్లకార్డు. ఎక్కడి నుంచి చదువుకున్నోని లేదా నిత్యం చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతుంటా. నేను వాళ్ళలా వీళ్ళలా వచ్చి గాలికి ఏదో ఉపన్యాసం ఇయ్యను. కొంచెం కింది నుంచి మీరు నిట్టూర్చినా సరే, అయ్యో సార్ ఇట్లా అంటాడు అనుకుంటే గిట్లనని బాధపడ్డా సరే వాస్తవం మాట్లాడాలి. విలీనం అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం, మీకు అన్ని సెలక్షన్ అంతా కూడా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఉంది. వీళ్ళని విలీనం చేస్తే వీళ్ళకి ఈహెచ్ఎస్ కార్డ్స్తో పాటు హెచ్ఆర్ఏ డిఏతో పాటు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, అంటే ప్రతి సంవత్సరం మీకు చేస్తున్న పనికి ఇంక్రిమెంట్ ఇస్తుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, 1983లో అనియత విద్య అని రాత్రిపూట బళ్ళు, మీరు అప్పుడు పుట్టినరోజు నాకు తెలియదు, నేనైతే మా ఊళ్ళో మా ఇంట్లోనే ఉంటుండే, కందీళ్ళు పెట్టుకొని చెప్తుండే ఒక ఆయన మా రిలేటివ్. ఆ రోజు 179 జీవో ప్రకారం వాళ్ళు రిక్రూట్ అయితే కొంతమందిని గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకుంది, అంటే విలీనం చేసుకుంది. నేను ఆ జీవో తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని కూడా విలీనం చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయని ఒక డిమాండ్ పెట్టాను. నేనే ఎందుకు పెట్టిన డిమాండ్ అంటే, ఇవాళ రెగ్యులరైజేషన్ అనే పదం నవంబర్ 12వ తారీఖు పొద్దున వరకు నేను వాడలేదు అంటలేను, రెగ్యులరైజేషన్ చేయాలి మా వాళ్ళని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1994 యాక్ట్ 2ను సవరించి 10A ప్రకారం 16 జీవో ఇచ్చింది రెగ్యులరైజేషన్ కోసం. మనతోటి ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా పాలిటెక్నిక్లలో కూడా రెగ్యులరైజ్ అయ్యిండ్రు. అది తప్పు అని భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వానికి రెగ్యులరైజ్ చేసే హక్కు లేదని గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు ఇచ్చిన మరుసటి రోజు నుంచి కూడా అమ్మా నన్ను చెప్పనివ్వు తల్లి, లేదంటే మీరు చెప్పినాక నేను మాట్లాడతాను. ఓకే, నేను కన్క్లూడ్ చేయలేదు. కాబట్టి ఇవాళ రెగ్యులరైజేషన్ అనే పదానికి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. నేనేం సలహా ఇచ్చినంటే, మన పేరేం పేరు సోదరి పేరు జ్యోతి గారు, ఇప్పుడు అది చెప్తున్నా, మీరు అడిగింది. నేనేం చెప్తున్నా అంటే, భారతదేశంలో న్యాయ వ్యవస్థల కంటే ఏ వ్యవస్థ గొప్పది? చట్టం గొప్పది. 370 ఆర్టికల్ను రద్దు చేసినప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించబడ్డది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ఆర్టికల్ 3 సవరణ కూడా పార్లమెంటులోనే జరిగింది. 1994 యాక్ట్ 2 తెచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. యాక్ట్ 2లో 10A సంబంధించి 16 జీవో తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ గవర్నమెంటు చట్టసభల్లో
మీకంటూ ఒక జీవో తీసుకొస్తే రెగ్యులర్ అయింది సాధ్యమవుతుంది. అటువంటి చట్టసభలో నిర్ణయం జరగాలని 25 మంది ఎమ్మెల్యేలకు నేను స్వయంగా ఎస్ఎస్ఏ వాళ్ళని రెగ్యులైజ్ చేయమని లెటర్ ఇచ్చిన వ్యక్తిగా జోగి గారు నన్ను కంక్లూడ్ అందుకే చేయమన్నా. అందుకే కంక్లూడ్ చేయాలి. అందుకే ఎప్పుడైనా ఒక వ్యక్తి మాట్లాడినాక మాట్లాడాలి, మధ్యలో బ్రేక్ వేస్తే. సో అటువంటి వ్యక్తిగా నేను చేయమంటా ఉన్నా. కొంతమంది మన జేఏసీ లీడర్లు ఏమంటున్నాక అంటే అన్న ఒకవేళ అదేమన్నా లీగలీ లేదా టెక్నికాలిటీగా కాస్త జాబ్ టెన్ జరిగిన మినిమం టైం స్కేల్స్ ఏమని అడుగుతా ఉన్నారు. పే స్కేల్ ఏమంటున్నారు? పే స్కేల్ ఒకటే ఇస్తే హెచ్ఆర్ఏ మాత్రమే వర్తిస్తుంది, డిఏ వర్తించదు, హెల్త్ కార్డు వర్తించదు. అందుకే మెర్జర్ చేస్తే డిఏతో పాటు కంప్లీట్ ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. అటువంటి దానికే నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ శిబిరాలు సందర్శిస్తూ మిమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా. కాబట్టే నేను అదే స్టాండ్ మీద ఉంటున్నా. ఇవాళ కూడా ఒకటే చెప్తున్నా, గౌరవ రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిండ్రు. మాటిచ్చి మొన్న సెప్టెంబర్కు సంవత్సర కాలం అయిపోయింది. ఎప్పుడూ లేని విధంగా భారత పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల కోడ్ 82 రోజులు జరిగింది. మార్చి 14 నుంచి జూన్ 6వ తారీఖు వరకు. ఆ పీరియడ్ తీసేస్తే వారికి దొరికిన టైం కేవలం 8-9 నెలలు మాత్రమే. ఇచ్చిన వాగ్దానాన్ని తప్పే వ్యక్తి అయితే అత్యంత పిన్న వయసులో జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి కాజాలడు. నేను చాలా క్లియర్గా చెప్తాను. నేను ప్రభుత్వంలో ఉండి వారి గురించి చెప్పడం లేదు, నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. డెఫినెట్ గా మనకు న్యాయం చేస్తాడు. మెర్జరా లేదా అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ న్యాయస్థానాల్లో చిక్కులు రాకుండా చట్టమా మీన్స్ యాక్టా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. నేను గతంలో కూడా ఆడియోలో చెప్పినప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పిన, ఒక ఎంప్లాయీకి 3 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి అకాడమిక్ ఇష్యూ, టీచింగ్ వాళ్ళైతే. రెండవది అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ అంటే డిపార్ట్మెంటల్. మూడవది ఫినాన్షియల్ ఇష్యూస్. ఇవాళ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నేనే 10th మార్చ్ 2024 రోజు MCHRDలో ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తే నా వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూసింటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, అన్న ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్లకు 15 నుంచి 27 సెలవులు ఇవ్వండి, మహిళలకు గైనిక్ ప్రాబ్లం ఉంటుంది, పురుషులకు 15 నుంచి 22 ఇవ్వండి. మన ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు. ఇంకొకటి వాళ్ళ సీఎల్లో కూడా కఠినమైన నిబంధనలు ఉండడం వల్ల వాళ్ళు నెల రిస్ట్రిక్షన్స్ ఎదుర్కొంటున్నారు. కేర్ టేకర్ లేకపోవడం వల్ల నైట్ డ్యూటీలు చేసి సెకండ్ చార్టర్డేలు ఆఫ్ లేవు. మా సిఆర్పీలకు FTAలు ఇవ్వండి చెప్పిన వ్యక్తిగా. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారా ఇందులో? పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అనేది పేరు, అది కానీ వాళ్ళు పనిచేస్తుంది ఫుల్ టైం ఇన్స్ట్రక్టర్స్. ఈ టెంట్లోనే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి. అంటే ఒకరొకరు కొన్ని బాధలు ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్. వాళ్ళేంది కేవలం 10 నెలల జీతం తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఏమో 12 months పంపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 12 months ఇస్తుంది, వాళ్ళేమో 10 months తీసుకుంటున్నారు. కొన్ని పోరాటాల వల్ల, కొన్ని ప్రాతినిధ్యాల వల్ల మీరందరూ కూడా 23rd ఏప్రిల్కు టర్మినేట్ అయితే ఆటోమేటిక్గా 1 or 2 days ఆయా కలెక్టర్ల బిజీ వల్ల కొంత లేట్ అయినా మీరందరూ వెంబడే రీఎంగేజ్ అవుతున్నారు మిగతా వాళ్ళు. కానీ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల దుస్థితి ఏంటంటే ఏప్రిల్ 23rd టర్మినేట్ అయితే జూన్ 12th నాటికి వాళ్ళు కారు. గతంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చిన నాలాంటి తెల్లంగేసుకున్న ప్రతి లీడర్ను అప్రోచ్ కావడం, డిఓల కార్యాలయాల చుట్టూ చెట్ల కింద నిల్చోవడం, ఇవన్నీ జరిగేది. కానీ మరి ఇక్కడ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు గుర్తుంటుంది, ఈ ప్రభుత్వం వినే ప్రభుత్వం. ఒక నిమిషం కూర్చో. ఇది వినే ప్రభుత్వం. గత 10 ఏళ్లలో వినే ప్రభుత్వం లేకుండే, ఇది వినే ప్రభుత్వం. కాబట్టే నేను చొరవ తీసుకుని గౌరవ బుర్రా వెంకటేశ్వర గారి దగ్గర, కొన్నాళ్ళు అడిషనల్ ఎస్పీడీగా ఉన్న మల్లయ్యభట్టు దగ్గర, శ్రీమతి దేవసేన దగ్గర కూర్చొని అమ్మా వీళ్ళ రీఎంగేజ్ కూడా మనం టైం చేయకపోతే ఇబ్బంది అవుతుంది. కోవిడ్ సమయంలో 18 నెలల నెట్టు జీతాన్ని కోల్పోయిన వర్గం ఎవరైనా ఉన్నారంటే
వాళ్ళు మా పీటీఎల్ఏ. నేను చాలా గౌరవంగా చెప్పుకుంటా నా పీటీఎల్ అని. ఆ 18 నెలల జీతాన్ని ఇలా వెలికి తీపించి వెంకన్న అనే అకౌంటెంట్ ద్వారా దాన్ని ఇప్పియబోతా ఉన్న త్వరలో. వీళ్ళకి ఈసారి జూన్ 7th రీఎంగేజ్ అయింది. ఉన్నారా ఎవరైనా పీటీఎల్? అయిందా లేదా? జూన్ 7th నా స్కూల్ తెరిచి 5 రోజుల ముందర. రేపు కూడా 2025లో వీళ్ళది ఏప్రిల్ 23కు టెర్మినేట్ అయితే ఏప్రిల్ 24, 25కు అందరి మాదిరిగా రెన్యువల్ చేయించే బాధ్యత నాది. రెన్యువల్ చేసే బాధ్యత మాట తప్పని రేవంత్ రెడ్డి గారిది ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కొంతమంది అనొచ్చు, ఇప్పుడు కూడా మా కుమారే అన్నాడు మాట్లాడుతుంటే, సార్ మాకు మొత్తంగా రెగ్యులరైజ్ కావాలి, ఈ చిన్న చిన్నవి వద్దు. ఎస్, నేను కూడా అదే అంటున్నా. రెగ్యులరైజ్ అయితే ఈ సమస్యలే ఉండవు, ఇక చిన్న పెద్ద సమస్యలు ఉండవు. కానీ అయ్యే నాటికైనా ఇవి కొన్ని తీర్చుకుందామనే ఉద్దేశంతో మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకొక విషయం నేను మీకు చెప్తా ఉన్నా, మాట తప్పదు కాబట్టి ఈరోజు 317 జీవో వల్ల నష్టపోయినటువంటి బాధితులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి కొన్ని నిర్దిష్టమైన చిక్కుల వల్ల కొంతమందికి న్యాయం చేయకపోయిన సందర్భంలో ఇంకొంతమంది అయినా న్యాయం జరగాలని మ్యూచువల్లో, తర్వాత మెడికల్లో, తర్వాత స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ జరిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీకు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇదే హన్మకొండ అనుకుంటా, ఇక్కడేనా చెప్తున్నా కదా, అట్లాగే ఆ ఫ్లెక్సీ అదేనా? ఓకే, ఆయన ఆ ఫ్లెక్సీ సాక్షిగా మాట నిలబెట్టుకుంటాడు. ఆయనకున్న ప్రియారిటీస్ ఏమున్నా, ఆయనకున్న ప్రభుత్వ ప్రియారిటీస్ ఏమున్నా మనది కూడా అత్యంత ప్రియారిటీ. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మీరు ఎక్కడైనా అంశాలు పెట్టేటప్పుడు ఇదే శ్రీధర్ బాబు గారు, మా చిన్నారెడ్డి గారు, మన జీవన్ రెడ్డి గారు కూడా డిస్కస్ చేసిండ్రు. నేను ఆ రోజు ఒకటే చెప్పిన, సార్ ఆర్వీఎం అనే పదం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 24,000 కోట్లు. మీరు నెట్లో కొట్టినా వస్తుంది. 2003-04 ఫైనాన్షియల్ ఇయర్ ఏపీ బడ్జెట్ ఎంత అంటే 24,000 crores. మరి ఇవాళ ఎంత ఉంది? డివైడెడ్ తెలంగాణ బడ్జెట్ 3,40,000 కోట్లు ఉంది. గతంలో ట్యాక్సెస్ కరెక్ట్ రాకుంటుండే ఇలా జిఎస్టి పుణ్యాన 2024 అండ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 15,32,00,000 జిఎస్టిని ఈ రాష్ట్రం కేంద్రానికి పంపుతుంది. అంటే ఆర్థికంగా జిఎస్డిపి కానీ, సెంట్రల్ జీడిపి కానీ, జిఎస్టి కానీ పెరిగినాయా లేదా? మరి పెరిగినప్పుడు 18,614 కుటుంబాలున్న మా ఎస్ఎస్ఏ వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తే వచ్చే నష్టము తక్కువే అని చెప్పినా, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, సార్ మా ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరు ఏ బెనిఫిట్ ఇచ్చినా ఆర్థికంగా కొంత భారం పడవచ్చు, కానీ మళ్ళీ అది రొటేట్గా రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుంది? మీకు తెలుసో లేదో 55,132 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిండ్రు. దానివల్ల నాతో కాంగ్రెస్ ఇంటలెక్చువల్ సీనియర్ మోస్ట్ చూసినా ఆర్థిక భారం ఎక్కువ ఉంటే కూడా మేము టీచర్ల ఉద్యోగాలు ఇచ్చినామన్నాడు. నేను ఒకటే చెప్పిన, సార్ ఉద్యోగస్తులకు ఇచ్చే వేతనం మా కుమార్కు జీతం వస్తుంది, తీసుకుపోయి భూమిలో వార్త పెడతాడా? చెట్లు అయితే అని చిన్న ఉన్నప్పుడు ఏదో పన్నుసిపోతే దాపెడుతుంటే పైసలు అయితే గుర్తుందా? దాపెట్టినారన్నా? నేనైతే దాపెట్టినా. మరి మా కుమార్ ఏం చేస్తాడు? వచ్చే 19,000 సిఆర్పి కదా, యూఆర్ఎస్. ఓకే ఓకే, ఏం చేస్తాడు? వచ్చే జీతాన్ని ఆసుపత్రి ఖర్చులకు, పిల్లల ఫీజులకు, తినుబండారాలకు, అమ్మా నాన్నకు దుస్తులు కొనడానికో అదే అదే రావు. కానీ వచ్చిందైతే దానికే ఖర్చు పెడతారు కదా. రావుని మూట కట్టి దానికి దారం కట్టి పెడతావా? కొనుగోలు. కాబట్టి ఈ కొనుగోలు శక్తి పెరిగి 55,000 కుటుంబాలు ఈరోజు కొనుగోలు చేయడం వల్ల స్టేట్ జిఎస్డిపి దేశంలో ప్రభావితం చూపుతుంది. కాబట్టి ఉద్యోగికి ఇచ్చేది ఎప్పుడు కూడా మీరు ఎక్స్పెండిచర్ గా భావించవద్దు. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇచ్చే డబ్బు ఏదైనా కూడా దేనిగా భావించాలి? ఇన్వెస్ట్మెంట్ గా. ఇవాళ మనం 10 రూపాయలు పెడుతున్నామంటే 10 ఏళ్ల తర్వాత ₹1 అయినా ప్రతిఫలంగా వస్తుందని భావించాలని ఎక్కడికక్కడ కన్విన్స్ చేస్తూ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలంటే జ్యోతి గారు జీవో రాదు, జీవో ఇస్తే నిలబడదు.
తెలంగాణ అసెంబ్లీ శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి 2 సభల ఆమోదంతో చట్టం చేయాలి. ఆ చట్టం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రవర్తించే బాధ్యత నాలాంటి మీ సోదరులని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నాకు ఇక్కడికి పిలిచి గతంలో కూడా ఆడియో మాట్లాడినట్టున్నా, ఆడియోలో సపోర్ట్ బాగా ఒకటి ఎక్కువ మాట్లాడి అంతే కదా. ఎవరైనా స్పీకర్ కానీ ఎవరికైనా ఏముంటుంది. నేను మొన్న పోయినా మా ఇబ్బాదు మా రాజశ్రీ అని ఒక సోదరి పాట పాడింది, సలాం సలాం అందరికి సలాం పెట్టింది. టెంట్ వేసినోనికి, ఫ్లెక్స్ కట్టినోనికి, ఛాయ్ ఆపినోనికి, ఫోటో తీసినోనికి. రేవంత్ నాకు ఒక్కరికి సలాం చెప్పాలి. లాస్ట్ బట్వన్ చరణం నాకు కూడా చెప్పింది, మాకు మద్దతు తెలపడానికి వచ్చిన హర్షన్నకు సలాం అన్నది. నేను మైక్ తీసుకొని చెప్పిన, అమ్మ ఇవన్నీ వేస్ట్, రెగ్యులరైజ్ చేసే రేవంత్ అన్నకు సలాం అని గట్టిగా వాడు. నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో వెళ్తే అన్నకు రావడుతుంది. సలాం చేసినందుకన్నా ఇంకోటి దొరకడు చూడండి, ఛాయనే తాగడు. మరి ఈయనకి వచ్చి వీరేమ్మా మధ్యలో ఛాయ్ మీద వచ్చి పాడవాడి. అచ్చా ఓకే ఓకే, ఏదో ఒకటి పాపం ఛాయ్ అలవాట్లేదు, ఛాయ్ మీద చెప్పేసరికి మీరు తెగ రోజు గిర్రా గిర్రా చూసుకుంటారు. ఏదైనా కూడా మీ నవ్వులు జీవితకాలం ఉండాలి, మీ ఉద్యోగాల్లో ఒక భద్రత ఉండాలి, మీరు చేస్తున్న పనిలో ఒక నిబద్ధత ఉండాలని కోరుకుని ఇవాళ అధికార పార్టీలో ఉండొచ్చు. నేను గత 10 ఏళ్లలో కూడా మీకు పిఆర్సీ అయినప్పుడు కూడా కేసీఆర్ గారితో కొట్లాడినటువంటి వ్యక్తిగా చాలా మంది కూడా కొట్లాడిండొచ్చు. నేను ఒక్కరినే తోపు అనడం లేదు, కానీ మీ గొంతుకగా 2011 నుంచి నేను ఉన్నటువంటి వ్యక్తిగా రాబోయే రోజుల్లో కూడా నన్ను అన్నారు. నా కాంగ్రెస్ వాళ్ళే, నా ఫ్రెండ్స్ ఒక 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, క్లాస్మేట్స్ 2-3 కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు మొత్తం 10-15 మంది ఉన్నారు. వాళ్ళు నన్ను అన్నారు, మా గ్రూప్ లో ఉంటుంది, అరే బాబు నువ్వు కాంగ్రెస్ ఉన్నావు నాయన, నువ్వు ఎట్లా పోతున్నావు దీక్షా శిబిరాలకై. నేను ఒకటే అడిగిన, మా ముత్తాత ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కూడా కాదు, మా తాత అసలు రాజకీయ నాయకులు అంటేనే మా కృష్ణారెడ్డికి పడనే పడదు, మన కష్టం ఏదో మనం చేసుకోవాలని మా తాత. మా నాన్న అంతకన్నా ఎక్కువ. నేను ఒక టీచర్ను, టీచర్గా పనిచేస్తూ టీచర్ల సమస్యల కోసం, టీచర్ జాబ్ వదిలేసిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల కోసం పోరాడుతుండడము, ఆ పోరాటంలో ఒక నిబద్ధత ఉండడం గమనించే రేవంత్ రెడ్డి గారు 2017 సెప్టెంబర్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరి నన్ను అప్పటికి ఉద్యోగం పోగొట్టుకున్న సోదరుడిగా పిలిచి, నువ్వు బాగా ఫైట్ చేస్తా ఉన్నావు ఈ వర్గాల కోసం, మరి నీ ఫైటింగ్ కాంగ్రెస్ పార్టీకి అవసరం, నువ్వు రారాబోయి కాంగ్రెస్ దగ్గర పిలిచిండు. ఆయన సబితారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి మా ఉత్తమ్ సార్ దగ్గర తీసుకపోతే సార్ కూడా నా ప్రొఫైల్ చూసి, అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా చూడు ఇప్పుడు అవసరం రారా బాబు అని చెప్పిండ్రు. పోయినా కొట్లాడినా, ఏ జీవో కేసీఆర్ టీచర్ల పట్ల ఉద్యోగుల పట్ల పిఆర్సీ తప్పించినా నేనే కొట్లాడినా, ధర్నాలు చేసినా, అరెస్ట్ అయినా. కాంగ్రెస్ పార్టీలో ఇది గుర్తించి ఏం చేసిండ్రు, అధికార పార్టీ ప్రతినిధి ఇచ్చిండ్రు, మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఇచ్చిండ్రు, ఢిల్లీ స్థాయిలో ఏఐసిసి ప్రెసిడెంట్ ఓట్ చేసే ఓట్ హక్కు కల్పించే పిసిసి మెంబర్ ఇచ్చిండ్రు. మరి ఇన్ని దేని చూసి ఇచ్చిండ్రు? రాజకీయ కుటుంబం అన్నది పోరాట పటిమ కాబట్టే నాకు ఇచ్చిండు మా రేవంత్ అన్న. మరి నేను ఇలా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే మా రేవంత్ అన్న ఆశయాన్ని కొనసాగించినట్ట లేకపోతే కొనసాగించినట్టే. కాబట్టి నేను రేవంత్ అన్న ఇచ్చినటువంటి మాటను అసెంబ్లీలో సీతక్క గారు మాట్లాడిండ్రు, మీ శిబిరాలకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఆల్మోస్ట్ 63 మంది ఎమ్మెల్యేల్లో ఒక 20-25 మంది గత సంవత్సరం మీరు చేసిన సమ్మెలో మీ శిబిరాల అక్కడికి వచ్చి మాట్లాడింది. మరి ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోజు నిలస తప్ప కాదు కదా. కొంచెం కోపం రావు, సరే పార్టీ మీద అధికారం చేసేవాడా కాగవా అని. నేను చేసేవాడా కాగవా అని ఆగని అంటలేను, చేసే తేదో ఒకటి చెప్తే ఇవన్నీ పోతాయి. ఇట్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ అదొకటి కావాలి కదా. ఇట్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో డేట్ సో ఇయర్ అంటే మా సోదరి మనులు మా సోదరులు మంచి హాయిగా జాలీగా పోయి ఓటు అది చేస్తారు. నేనైతే మనస్ఫూర్తిగా చాలా క్షణాల్లో, క్షణాల కన్నా లిస్ట్ పదం ఉంటుందా, క్షణాల ఎంత నిమిషాలు, నిమిషాల ఎంత గంటలు, గంటల ఎంత దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, వీలైనంత త్వరిత క్షణాల్లో ఈ టెంట్ ఈ ఫ్లెక్సీలు కూలిపోవాలని కోరుకుంటున్నా. కూలిపోవాలంటే
సపోర్ట్ ఉంటారా? సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. కోరుకోవడమే కాదు, ఖచ్చితంగా